So questions. Heading रख लो. If a number is increased by 20%, आयन तुझे सुना हो, then number becomes 600. Find the original number. All of you read the question. Question రాసుకోండి. Option A 500, option B 550, option C 400, option D 600. If a number is increased by 20%, then number becomes 600. Find the original number. ఇప్పుడు మనం ఒక నెంబర్ని కనుక్కోవాలి. ఆ నెంబర్ వాడు ఇవ్వలేదు, లైక్ ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ అని చెప్తున్నాడు. ఒక నెంబర్ ఉందంట, అది 20% ఇంక్రీజ్ అయిందంట. అప్పుడు ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ నెంబర్ 600 అయిందంట. సో 600 అయితే ఇప్పుడు ఆ ఒరిజినల్ నెంబరు ఏంటో మనం కనుక్కోవాలి. ఆ ఒరిజినల్ నెంబర్ కనుక్కోవాలంటే ఫస్ట్ సొల్యూషన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 20%. 20% means what is the value of 20%? 20/100. 20/100 ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 1/5. సో 20% యొక్క వాల్యూ 1/5 కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ ఏముంది? డినామినేటర్లో 5 ఉంది. సో 5కి +1 యాడ్ చేయాలి. +1 ఎందుకు యాడ్ చేయాలి? ఇక్కడ ఏముంది? ఇంక్రీజ్ ఉంది, అందుకని మనం +1 యాడ్ చేయాలి. 5 + 1 6. సో ఇప్పుడు ఈ 6 అనే నెంబర్కి మనము ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 600 రావాలి. 600 ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? ఇప్పుడు 6ని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే 600 రావాలి. 6 × 100 చేస్తే మనకు ఎంత వస్తుంది? 600 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ దేంతో అయితే మనం మల్టిప్లై చేసాము 6ని, అదే నెంబర్తో ఇక్కడ 5తో మనం మల్టిప్లై చేయాలి. 5 × 100 500. ఏదైనా ఆప్షన్లో ఉందా? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. క్లియర్? అర్థమైందా లేదా? ఇట్లనే రాసుకోండి, నేను రాసిన విధంగానే. 20% ఉంది. ఫస్ట్ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏంటో మనకు తెలీదు. ఆ నెంబర్ అంటే తెలియనప్పుడు వాడు ఏం చెప్పాడు? ఆ నెంబర్ అనేది ఆ ఒరిజినల్ నెంబర్ యొక్క పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఆ నెంబర్ బికమ్స్ 600. 20% ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ నెంబర్ 600 అయిందంట. ఇప్పుడు ఆ ఒరిజినల్ నెంబర్ ఏంటో మనం కనుక్కోవాలి. అలా కనుక్కోవాలన్నప్పుడు ఫస్ట్ 20% మనము ఇచ్చిన పర్సెంటేజ్ వేసుకోవాలి, దాని వాల్యూ రాసుకోవాలి, డినామినేటర్ని సేమ్ ఎలా ఉందో అలా రాసుకోవాలి. దాని తర్వాత ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి +1ని మనము యాడ్ చేయాలి. +1ని యాడ్ చేస్తే 6 × 100 చేస్తే మనకు ఇక్కడ బికమ్ 600 అన్నాడు. సో 6తో మనం 100ని మల్టిప్లై చేస్తే 600 వస్తుంది. అదే నెంబర్తో ఇక్కడ మల్టిప్లై చేస్తే 500 వస్తుంది. సో లుక్ ఎట్ ద బోర్డ్. ఒకసారి మీరు చూడండి బోర్డ్ సైడ్. ఫస్ట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు? 20% యొక్క వాల్యూ ఎంత? 20/100. 20/100 వాల్యూ 1/5 కదా. సో 1/5 డినామినేటర్లో ఏముంది? 5. సో ఇంక్రీజ్డా డిక్రీజ్డా? ఇంక్రీజ్. సో -1. 5 - 1 4. సో ఎప్పుడైతే 20% డిక్రీజ్ అయిన తర్వాత, అంటే తగ్గిపోయిన తర్వాత
నెంబర్ ఏమైంది 200 అయిందంట, ఆ ఒరిజినల్ నెంబర్ 200 అయిందంట. సో ఇప్పుడు 4 అనే నెంబర్తో ఏ అంటే 4తో ఏ నెంబర్ని మనం మల్టిప్లై చేస్తే 200 వస్తుంది. 4తో మనం ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే 4ని 200 వాల్యూ రావాలి. 50 4 into 50 ఎంత 200. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్తో అయితే మనం మల్టిప్లై చేసామో అదే నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయండి. సారీ 50 కరెక్ట్ ఆన్సర్. 250 ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Yes. If a number is increased by 37 1/2%, then number becomes 2200. Find the original number. దీని ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు వాడు? 37 1/2%. దీని వాల్యూ తెలుసా మీకు? ఎంత? 2 into 37 ఎంత? 74. 74 plus 1 75. 75/2 into 1/100. 5 into 25. 25 3 जा 75. 25 4 जा 100. So 3/2 into 1/4. So 3/8. 3/8 is the right answer. So 37 1/2 value 3/8. Okay na? ఇప్పుడు డినామినేటర్ లో ఏముంది అక్కడ? 8. సో 8 ని యాజ్ ఇట్ ఇస్ రాసుకోవాలి. +1 ఇంక్రీజ్డ్ ఆ డిక్రీజ్డ్ ఆ? ఇంక్రీజ్. +1 చేయాలా మనం? 9 సార్. +1 చేయకూడదు. ఎంత చేయాలి? ఇక్కడ ఏముంది? 3 చేయాలి. ఇంత ముందు వచ్చిన ప్రాబ్లమ్స్ లో ఇక్కడ న్యూమరేటర్ లో +1 1 ఉంది కాబట్టి మనం +1 -1 చేసాం. ఇక్కడ న్యూమరేటర్ లో ఏముంది? 3 ఉంది, ఎందుకంటే 3 చేయాలి. 8 + 3 11. ఇప్పుడు 11 తో మనము ఒక నెంబర్ ని మల్టిప్లికేషన్ చేస్తే ఆ నెంబర్ తో మల్టిప్లికేషన్ చేసినందుకు మనకు 2200 వాల్యూ రిజల్ట్ వాల్యూ రావాలి. సో 11 into 200 ఎంత? మీరు ఇట్లా 11 into మీకు 200 తో 200 వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి రాకుంటే సింపుల్ గా ఎల్సిఎం చేసేయండి. 2200 11 తో 11 2 जा 22 0 0. సో 200 into 11 వస్తుంది కదా, ఎల్సిఎం చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. సో 11 into 200 వాల్యూ ఎంత? 2200. సో 11 తో మనం 200 ని మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకు ఒరిజినల్ వాల్యూ రావాలంటే 8 into 200 ఎంత? 800 800 16 1600. ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నోట్ ఇట్ డౌన్. సో నెక్స్ట్ ప్రాబ్లం, fourth problem. A number రాసుకోండి. నేను చెప్పేది కూడా రాసుకోండి. A number is increased by 10%, then the resulting number is again increased by 20%. Find the
overall percentage increase find the overall percentage increase in the number. So option A 28%, option B 32%, option C 30%, option D 35%. A different question with a different method. Important question and important method also. See, ఇలాంటి క్వశ్చన్ ని మనం సాల్వ్ చేయడానికి క్వశ్చన్ లో ఫస్ట్ ఏం చేయాలో అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 10%. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు, ఆ నెంబర్ 10% ఇంక్రీజ్ అయింది. దెన్ ద రిజల్టింగ్ నెంబర్ ఈస్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 20%. మళ్ళీ వచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా 10% ఇంక్రీజ్ అయిన తర్వాత రిజల్ట్, ఆ రిజల్ట్ మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఏమని కనుక్కోమని చెప్తాడు, ఫైండ్ ద ఓవరాల్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్. అంటే ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయిన తర్వాత ఒక నెంబర్ కి మళ్ళీ ఆ నెంబర్ కి వచ్చిన రిజల్ట్ ఏంటో మళ్ళీ 20% ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ 10% నుంచి 20% కి ఇంక్రీజ్ అవ్వడానికి ఓవరాల్ పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది అది కనుక్కోమని చెప్తున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ఫ్రాక్షన్ మెథడ్ ఉంది. ఏ మెథడ్? ఫ్రాక్షన్ మెథడ్ యూస్ చేయాలి. సో ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేసినట్లయితే ఫస్ట్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది క్వశ్చన్లో చూడండి. ఫస్ట్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? నేను సొల్యూషన్ ఎప్పుడు రాసుకోదండి, వినండి ఓకేనా. 10% ఇంక్రీజ్ అయింది కదా, 10% యొక్క వాల్యూ ఎంత? 10/100. 10/100 సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 0 0 క్యాన్సిల్ అయితే 1/10. 1/10. సో 1/10 కదా, 1/10 అక్కడ ఏం చెప్తున్నాడు? మా హెయిర్ ఇంక్రీజ్ అంటున్నాడా డిక్రీజ్ అంటున్నాడా? సో 10 రాసుకోవాలి. ఇంక్రీజ్ అంటే ఎంత ఇంక్రీజ్ చేయాలి మనం? 1, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి. +1 ఇంక్రీజ్ చేస్తే 11 అవుతుంది ఓకేనా. సో 11 అయితే ఇప్పుడు మళ్ళీ వాడు ఏం అడుగుతున్నాడు? 20% మళ్ళీ వచ్చిన రిజల్ట్ ఇంక్రీజ్ అయిందట 20%. సో 20% అంటే వాల్యూ ఎంత? 1/5. సో 5. సో 5 అనేది ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అని చెప్తున్నాడా లేదంటే డిక్రీజ్ అని చెప్తున్నాడా? ఇంక్రీజ్ అంటే మనం ఎంత యాడ్ చేయాలి? 5 + 1. వెరీ గుడ్, 6 ఓకేనా. ఇప్పుడు ఇంతవరకు రాసుకోండి. సో మనం ఇక్కడ ఫస్ట్ లో వచ్చిన దాంట్లో ఏమొచ్చింది? 10 + 1 ఎంత వచ్చింది? 11. తర్వాత 5 + 1 ఎంత? 6. బాగా అబ్జర్వ్ చేయండి. 10 5 50. 10 × 5 చేస్తే ఎంత వస్తుంది? 50. 11 × 6 66. ఇప్పుడు 66 లో నుంచి 50 ని మైనస్ చేయండి. 16. సో మనం దేన్ని ఇక్కడ ఏముంది? స్టార్టింగ్ నెంబర్ 50 ని ఇలా పెట్టేసి ఇంటూ 100 చేయండి. 16/50 × 100 చేయండి. 0 0 క్యాన్సల్. తర్వాత 16/5 × 10. సో 16 × 10 160 /5. 5 3 = 15. తర్వాత 1 ఉంటుంది, 1 ఉంటే అక్కడ 10 అవుతుంది. 5 2 = 10. 5 1 = 5. సో టోటల్ percentage increased by 32% is increased. Option B is the right answer. రాసుకోండి.
ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈ ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేద్దామా చేయొచ్చు, లేదంటే ఇంకొక మెథడ్ షార్ట్ కట్ ఉంది అది చూద్దామా. ఇంకొక మెథడ్ షార్ట్ కట్ మెథడ్. సో మీరు పెట్టుకోండి కింద షార్ట్ కట్ అని హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. సో ఓకేనా. లెట్ ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. ఎంత ఇంక్రీజ్ అయిందంట స్టార్టింగ్ లో వాడు చెప్తున్నాడు ఒక నెంబర్ ఉందా ఏ నెంబరో మనకు తెలీదు. సో 10% ఇంక్రీజ్ అనేది చెప్తున్నాడు. సో మనము అర్థం చేసుకుందాం అంటే ఊహించుకుందాం. లెట్ అంటే మనం ఊహించుకోవాలి. లెట్ 100 అనేది ఆ నెంబర్ అనుకుందాం. అది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందట 10%. సో 100 + 10 చేస్తే ఎంత వస్తుంది 110. సో 100 కి 10% ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం ఏంటి 110 పెట్టుకోవాలి. 110 డివైడెడ్ బై మళ్ళీ 100 పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తము క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే వచ్చిన రిజల్ట్ అనేది మళ్ళీ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంట 20. స్టార్టింగ్ నెంబర్ ఎంత 100 అంటే మనం అజ్యూమ్ చేసుకున్న నెంబర్ ఊహించుకున్న నెంబర్ 100. సో 100 కి మళ్ళీ 20 అని 20% ఇంక్రీజ్ అయితే ఎంత వస్తుంది నెంబర్ 120 డివైడెడ్ బై 100. సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. ఇంకేం మిగిలింది 11/1 ఇంటూ 12/1. సో 11 ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది 11 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు 132. సో 130లో నుంచి మనము ఊహించుకున్న అజ్యూమ్ చేసుకున్న నెంబర్ ఎంత 100. సో 130లో నుంచి 100 బయట తీసి ఎంత మిగిలింది 32. సో 32% ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ మెథడ్ అన్నా చేయండి, ఈ మెథడ్ ఈజీగా ఉంటే ఈ మెథడ్ చేయండి, ఫ్రాక్షన్ మెథడ్ ఈజీగా ఉంటే ఫ్రాక్షన్ మెథడ్ చేయండి. సో ఇన్కమ్ ఆఫ్ మాహిర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%. మాహిర్ ఇన్కమ్ ఎంతో మనకు తెలీదు. ఆ ఇన్కమ్ అనేది 20% అనేది డిక్రీజ్ అయిందంట. ఓకేనా రే వినరా ఫస్ట్ మనం రాసుకుంది లేదు. దెన్ ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ అగైన్ డిక్రీజ్డ్. మళ్ళీ వచ్చిన రిజల్టింగ్ నెంబర్ అనేది అంటే వచ్చే ఇన్కమ్ లో మళ్ళీ 40% డిక్రీజ్ అయింది. ఫైండ్ ద ఓవరాల్ పర్సెంటేజ్ అంటే టోటల్ పర్సెంటేజ్ ఎంత డిక్రీజ్ అయిందో మనం కనుక్కోవాలి. అర్థమైందా. క్వశ్చన్ రాసుకోండి. సో 5th వన్ సొల్యూషన్. సో ఫస్ట్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది మాహిర్ డిక్రీజ్ అయింది ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది ఫస్ట్ 20%. సో 20% యొక్క వాల్యూ ఎంత ఏరా అయ్యా చెప్పట్లేదు 1/5. సో డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా రెడ్యూస్ అన్నారు. రెడ్యూస్ అంటే డిక్రీజా ఇంక్రీజా ఇక్కడ రెడ్యూస్ అంటే డిక్రీజ్ కదా. సో డిక్రీజ్ ఎంత చేయాలి +1 డిక్రీజ్ కదా. బట్ డిక్రీజ్ అంటే +1 -1 5 - 1 4. నెక్స్ట్ మళ్ళీ డిక్రీజ్ అయిందంట ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది మళ్ళీ 40. సో 40%. సో 40% యొక్క వాల్యూ ఎంత 40/100. 40/100 అంటే 4/10. 2 2 जा 4 2 5 जा 10. సో వాల్యూ ఎంత 2/5. డినామినేటర్ ఏముంది 5. ఇప్పుడు డిక్రీజ్ అయిందంట ఎంత పర్సెంట్ డిక్రీజ్ -5 - 2 3. ఇప్పుడు ఇది తీసుకోవాలి ఇదేనో ఇది. సో ఫస్ట్ 20% లో మనం సాల్వ్ చేసినప్పుడు 5 4 నెక్స్ట్ 5 3. సో 5 × 5 4 × 3 5 5 जा 25 4 3 जा 12. సో 25 - 12 అదే లేదంటే 12 - 25 12 - 25 చేయండి. 12 - 25 చేస్తే అంటే మైనస్ పెద్ద వాల్యూ ఉంది 12 - 25. సో ఎంత వస్తుంది 13. బిగ్ వాల్యూకి ఏ సైన్ ఉంది మైనస్. సో మనకి ఏమొస్తుంది -13 వస్తుంది. ఏమొస్తుంది సో -13 డివైడెడ్ బై ఇక్కడ ఏముంది ఫస్ట్ టర్మ్ వేసుకోవాలి 25 ఇంటూ
100 అంతే కదా. సో ఇప్పుడు దీన్ని 25 4 जा 25 1 जा 25 25 4 जा 100 13 4 जा 52 ప్లస్ 52 నా మైనస్ 52 మైనస్ 13 ఇంటూ 4 ఉంది అక్కడ. మైనస్ 13 ఇంటూ 4 ఎంత వస్తుంది? మైనస్ 52%. అంటే మైనస్ 52% అంటే పర్సంటేజ్ డిక్రీజ్ అయినట్లా పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినట్లా? డిక్రీజ్ ఉందా మీ ఆప్షన్ లో 52% డిక్రీజ్ అని? ఏ ఆప్షన్ ఇది? ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. రాసుకోండి.